హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మనకు ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఆల్రెడీ ఎండలు అదురుతున్నాయి. ఈ టైంలో మనము మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మనము ఈ టైంలో ఘన రూపంలో ఉన్న ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వకూడదండి. అంటే సమ్మర్ అంతా కూడా ఘన రూపంలో ఉన్న ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఏ విధంగా మొక్కలకు ఇవ్వాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మొదటిగా కౌడంగ్ ఫర్టిలైజర్ని నేను చూపిస్తున్నానండి. మన దగ్గర ఉన్న కౌడంగ్ కంపోస్ట్ని కానీ లేదా ఘనజీవామృతం ఏదైనా ఈ రెండిట్లో ఏదున్నా పర్వాలేదండి. దాన్ని వాటర్లో వేసేసి కాస్త బెల్లం వేసేసామనుకోండి, కౌడంగ్ కంపోస్ట్ ఒక 3-4 రోజులకంతా తయారవుతుంది. ఈ కౌడంగ్ అనేది ఘన రూపంలో ఉన్నది ఈ సీజన్లో, ఈ సమ్మర్లో మనం ఇవ్వకూడదండి. కాకపోతే ఇలా ద్రవ రూపంలో లిక్విడ్ తయారు చేసుకొని మనము దాన్ని కాన్సన్ట్రేషన్ని తగ్గించుకున్నాం అనమాట. ఇలా తగ్గించుకున్న తర్వాత ఈ ద్రవ రూపంలో ఉన్న ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇవ్వచ్చు. కౌడంగ్ అనేది ఒక ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజరు. మొక్కలకు అవసరమైన అన్ని న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. అవసరమైన ఎన్పీకే అన్నీ ఇందులో ఉంటాయి. సాయిల్లో మనకు తేమను పట్టి ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సాయిల్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెంచడానికి కూడా అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయండి. ఇవి యూజ్ చేసామంటే ప్లాంట్స్కి ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. ఇది మనము బనానాస్ అనేటివి ఫ్రెష్గా ఉన్న బనానా పీల్స్ కానీ లేదా ఎండబెట్టుకుని డ్రై అయిపోయిన బనానా పీల్స్ కానీ ఏదైనా ఉపయోగించవచ్చండి. మనం ఇది వాటర్లో వేసేసుకొని కాస్త బెల్లం యాడ్ చేసామనుకోండి, ఒక 3-4 డేస్కి అంతా మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి. మన గార్డెన్ అంతా కూడా ఎప్పుడు ఫ్లవర్స్తో అందంగా ఉండాలంటే దానికి ఒక మంచి ఫర్టిలైజరే ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. మొక్క హెల్తీగా హ్యాపీగా పెరగడానికి కావాల్సిన కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియము అన్నీ ఇందులో ఉన్నాయి. వీడియోను చివరి వరకు చూసినట్లయితే ఈ లిక్విడ్స్ని ఏ మొక్కలకు ఏ విధంగా ఇవ్వచ్చో కూడా నేను వీడియోలో తెలియజేశానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పొటాటో పీల్స్ ఫర్టిలైజర్ అండి. పొటాటోస్ అనేటివి పొటాషియము, నైట్రోజను, ఫాస్ఫరస్, కాల్షియము, మెగ్నీషియం ఇందులో రిచ్గా ఉంటాయండి. మనము ఇంట్లో వాడే పొటాటోస్ పీల్స్ తీసుకొనైనా వాడుకోవచ్చు, లేదా పొటాటో పీల్స్ను ఎండబెట్టుకొని డ్రై అయిన తర్వాత కూడా మనం ఇందులో వాడుకోవచ్చు అండి. ఇందులో వేసేసుకొని వాటర్ వేసామనుకోండి, మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. వీటిని కంపోస్టింగ్లో అయితే యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది ఈ పొటాటో పీల్స్ అనేది. కాకపోతే ఎండబెట్టాక డ్రై అయిపోయిన తర్వాత కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ రూపంలో మన ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ బూడిదతో తయారైన ఒక ఫర్టిలైజర్ అండి, వుడ్ యాష్ ఫర్టిలైజర్. వుడ్ యాష్ ఫర్టిలైజర్ అనేది ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ లైమ్ అండ్ పొటాషియం అండి. ఇది చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి. మామూలుగా ఇందులో కాల్షియం, పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో మనం బూడిదని ఎన్ని రకాలుగా వాడుకుంటామో ఇదివరకే ఒక వీడియో చేశానండి. మొక్కల మీద ఎలాంటి పెస్ట్ అనేది రాకుండా ఉండడానికి మనము చల్లుతాము బూడిద అనేది. ఇంకా ముఖ్యంగా చిక్కుడు చెట్లలో ఎక్కువగా మనము పైన చల్లుతూ ఉంటాం కదా. కాకపోతే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఆ విధంగా చేస్తే మొక్కలకు చాలా డ్యామేజ్ అవుతుందండి. వేడి ఎక్కువై మొక్కలు తట్టుకోలేవు. కాకపోతే మనము లిక్విడ్ రూపంలో ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కకు నీళ్ళల్లో కలిపి ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఎగ్షెల్స్ ఫర్టిలైజర్ అండి. ఇది ఒక గ్రేట్ ఫర్టిలైజరు. మొక్కలకు అవసరమైన కాల్షియం కార్బోనేట్ అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సాయిల్ pH లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీనికోసం మనము వాడేసిన ఎగ్ షెల్స్ని మనం వాటర్లో వేసేసి ఒక 4-5 రోజులు ఉంచామనుకోండి, ఈ వాటర్ కూడా చూడండి, అది వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న కాల్షియం కార్బోనేట్ అనేది వాటర్లోకి దిగుతుంది. సో ఈ వాటర్ని మనం వాడుకోవచ్చు. ఇది ప్లాంట్ గ్రోత్కు అవసరమైన అన్ని న్యూట్రిషన్స్ అన్నీ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా యూరోనిక్ యాసిడ్, ఎమినో యాసిడ్, సియాలిక్ యాసిడ్ అనేటివి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక గొప్ప ఫర్టిలైజర్ అండి. మొక్కకు కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మొక్కకు అవసరమైన కాల్షియం కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుందండి.
నెక్స్ట్ వన్ ఆరెంజ్ పీల్ ఫర్టిలైజరు, ఆరెంజ్ పీల్ వాటర్ అని కూడా అనొచ్చండి. ఇది సాయిల్ని ఎసిడిక్గా చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా రూట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి. మనము సిట్రస్ జాతికి సంబంధించిన ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ సీజన్లో వీటిని డ్రై చేసుకొని మనం వాడుకోవచ్చండి. అలా కాకుండా పౌడర్ రూపంలో కూడా మనం మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు. ఎండిపోయిన తర్వాత ఇవి మొక్కల్లో అక్కడక్కడ ఉంచితే ఇవి మొక్కలు చాలా వరకు పెస్ట్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వాటర్ని మనము లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయొచ్చండి మొక్కల మీద. కొన్ని ప్లాంట్స్ ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడుతూ ఉంటాయి. అలాంటి ప్లాంట్స్కి ఆరెంజ్ పీల్స్ అనేటివి ఒక మంచి ఎగ్జాంపుల్. ఇవి డ్రై చేసుకొని పౌడర్ రూపంలో ఇవ్వచ్చు, ఇలా లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి. ఉల్లి పొట్టు ద్రావణం అంటారు. మనం సాధారణంగా ఆనియన్ పీల్స్ను పడేస్తూ ఉంటాం కదా. ఈ ఆనియన్ పీల్స్ అనేది మొక్కకు అవసరమైన ఎన్నో న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఎక్కువగా ఉంటాయండి. ఈ పొట్టులో ఫ్లేవోనాయిడ్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి మొక్కలకు ఎంత బాగా ఉపయోగపడతాయి, యాంటీ ఫంగల్గా కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అండి. ఆవాల చెక్కతో తయారైన ఫర్టిలైజరు. ఈ ఆవాల చెక్క అనేది ఆ మొక్క యొక్క గ్రోత్కి ఇంకా మొక్క యొక్క డెవలప్మెంట్కి అవసరమైన అన్ని స్థూల సూక్ష్మ పోషకాలన్నీ ఎక్కువగా ఉంటాయి. మస్టర్డ్ కేకును 2 రకాలుగా ఉపయోగించవచ్చండి. మనము సాయిల్ మిక్స్ తయారు చేసుకున్నప్పుడు ఈ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇంకోటి లిక్విడ్ రూపంలో కూడా ఫర్టిలైజర్గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ అనేది ఫ్లవరింగ్ వచ్చే అన్ని ప్లాంట్స్కి ఇవ్వవచ్చండి. కొత్తగా చిగుర్లు కొమ్మలు రావాలంటే ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. కొన్ని మొక్కలైతే హెవీ ఫీడర్స్ ఉంటాయండి. అలాంటి మొక్కలకి ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అనేది మంచి ఎగ్జాంపుల్గా కానీ మంచి బెనిఫిట్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇది రైస్ వాటర్ అండి. ఇంట్లో మిగిలిపోయిన అన్నం అంతా కూడా ఒక కంటైనర్లో వేసి వాటర్ వేసేసామనుకోండి, కొన్ని రోజులకు ఈ లిక్విడ్ అనేది తయారవుతుంది. ముఖ్యంగా మిల్లీ బగ్స్ని పారగొట్టడానికి మన గార్డెన్లో ఈ లిక్విడ్ బాగా ఉపయోగపడుతుందండి. 100% ఈ మిల్లీ బగ్స్ ట్రీట్మెంట్కి ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఎలాంటి ఫ్లవరింగ్ లేకుండా మొండి మొక్కలుగా తయారై ఉంటాయి కదా, అలాంటి మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి చాలా బాగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది టీ లిక్విడ్ అండి. టీ పౌడర్తో తయారైన ఒక లిక్విడ్ ఫర్టిలైజరు. మనకు వాడేసిన టీ పౌడర్ అనేది ఈజీగా మన కిచెన్లో ఉంటుంది కదండి. వాడేశాక వాటిని పడేయకుండా బాగా కడిగి ఆరబెట్టి స్టోర్ చేసుకోవాలి. బాగా కడగాలి అంటే ఎందుకంటే దాంట్లో షుగర్ కానీ మిల్క్ కానీ ఉండి దాన్ని అలాగే వాడేసామనుకోండి మొక్కల్లో చీమలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల షుగర్ కానీ మిల్క్ కానీ లేకుండా బాగా కడిగి ఆరబెట్టి స్టోర్ చేసుకొని దాన్ని ఈ రకంగా మనం వాడుకోవచ్చు అండి. అలాగే ఫ్రెష్గా ఉండే టీ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని వాడుకుంటే చాలా బాగా పనికొస్తుందండి. ఇది కొన్ని మొక్కలు ఎసిడిక్ నేచర్ని ఇష్టపడతాయి కదా, అలాంటి వాటికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అండి. ముఖ్యంగా మందారం మొక్కలకి ఈ కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చి ఇది మజ్జిగ అండి. ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగ అంతా కూడా ఒక బాటిల్లో కలెక్ట్ చేసుకొని ఇది కూడా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్గా నేను మొక్కలకు ఉపయోగిస్తూ ఉంటాను. ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ని నేను ఈరోజు చూపించాను కదండి. వీటిలో కొన్నింటిని మొక్కలకు ఏ విధంగా వాడుకోవాలో కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నేను టీ పౌడర్తో తయారైన లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపిస్తానండి. మనము ఫ్రెష్ టీ పౌడర్ని యూజ్ చేస్తే మనకి ఒక 24 అవర్స్ తర్వాత ఈ విధంగా తయారవుతుంది. లేదంటే యూజ్డ్ టీ పౌడర్ యూజ్ చేసుకుంటే ఒక 3-4 డేస్ తర్వాత మనకి ఈ రకంగా తయారవుతుంది. అంటే కలరింగ్ అనేది ఈ విధంగా వస్తుందండి. నేనైతే ఇది యూజ్ చేసిన టీ పౌడర్ 3-4 డేస్ తర్వాత ఇంత మంచి కలర్ వచ్చింది. ఈ టీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలో అంటే మట్టిలో ఎసిడిక్ నేచర్ని ఇంప్రూవ్ చేస్తుందండి. కొన్ని మొక్కలు అనేది ఎసిడిక్ నేచర్ని ఇష్టపడతాయి. అలాంటి మొక్కలో రోజ్ ప్లాంట్ అనేది ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ రోజ్ ప్లాంట్స్కి ఈ లిక్విడ్ కానీ మనం ఇచ్చామనుకోండి ఒక 15 డేస్ తర్వాత మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చండి. ఇంకా మనీ ప్లాంట్కి కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. ఇంకా లీఫీ వెజిటబుల్స్కి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే టీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఇవ్వచ్చు. మామూలుగా వెజిటబుల్స్ అంటే లీఫీ వెజిటబుల్స్కి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వకూడదు అంటారు కదండి. కాకపోతే టీ పౌడర్తో తయారైన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వవచ్చు. నెక్స్ట్ నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని చూపిస్తున్నాను. మన గార్డెన్లో ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చి గార్డెన్ ఎంతో అందంగా ఉండాలంటే దానికి ఒక మంచి ఫర్టిలైజర్ వచ్చి ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అండి.
ఇది ఒక జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పచ్చు. మనం వేస్ట్ అని పడేసే అరటి తొక్కలతో తయారు చేసుకున్న ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజర్లో కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి, గాఢత అంటారు కదండి, దాన్ని తగ్గించడానికి కాస్త వాటర్ యాడ్ చేశానంటే సగం లిక్విడ్ తీసుకొని అందులో సగం వాటర్ యాడ్ చేశాను. ఈ మొక్కలకి ఏ మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇప్పుడు చూడండి. మందారం మొక్కలు అనేటివి ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండే మొక్కలండి. నేను ఫిబ్రవరిలో వీటినన్నింటినీ రీపాటింగ్ చేసుకున్నాను. ఇంకా మొక్కలన్నీ కూడా ఓల్డ్ ప్లాంట్స్ అన్నీ కూడా ట్రిమ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా చిగుర్లు వచ్చేసి మొగ్గలన్నీ స్టార్ట్ అయినాయి. ఈ టైంలో మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కకి ఒక బూస్టింగ్ లాగా పనికొస్తుందండి. మనం పిల్లలకైతే బూస్ట్ అనేది ఇస్తుంటాం కదా పాలల్లో కలిపి, అలాగే మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇచ్చే ఒక బూస్టింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఎగ్ షెల్స్ ఫర్టిలైజర్ అండి. ఇది ఒక కాల్షియం కార్బోనేట్ ఇందులో ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి. మొక్కలకు అవసరమైన కాల్షియం ఇది ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఏ ఏ మొక్కలు అయితే కాల్షియం అవసరమో ఆ మొక్కలన్నింటికి ఇది ఇవ్వచ్చండి. ముఖ్యంగా టమాటో మొక్కలకి మొక్క పండు వచ్చిన తర్వాత పండు కింద అంతా కూడా నల్లగా మచ్చ అయిపోయి పాడైపోతుంటుంది. అలాంటి టైంలో మనకి ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను అడీనియం ప్లాంట్స్కి ఇస్తున్నానండి. నేను ఇవన్నీ కూడా రీపాట్ చేసుకొని ట్రిమ్ చేసుకున్నాను, రీపాట్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో వీటికి కావాల్సిన కాల్షియం కూడా మొక్కకు అందాలంటే నేను ఈ విధంగా ఎగ్ షెల్స్ ఫర్టిలైజర్ ఈ మొక్కలన్నింటికి ఇస్తున్నాను. ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయండి. మొగ్గలన్నీ రాలిపోకుండా ఉండడానికి, ఇంకా విచ్చుకోవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయండి. ప్రతి మొగ్గలు కొంతమంది డౌట్ అడుగుతూ ఉంటారు, మొగ్గలన్నీ ఎండిపోయి పాడైపోయినట్లు అవుతున్నాయండి, విచ్చుకోవడం లేదు, నల్లగా అయిపోతున్నాయి. అలాంటప్పుడు ఎగ్ షెల్స్తో తయారైన ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే అన్ని మొగ్గలు కూడా విచ్చుకోవడానికి అవకాశం ఉందండి. వాటికి కావాల్సిన కాల్షియం అందినప్పుడు మొగ్గలన్నీ విచ్చుకుంటాయి. సో ఈ ఫర్టిలైజర్ అనేది ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇవ్వచ్చు. చూడండి, ప్రతి మొగ్గ బాగా విచ్చుకొని ఎక్కువగా ఫ్లవర్స్ మొగ్గలు రావాలంటే ప్రతి మొక్కకు కాల్షియం అవసరం అండి. ఇలాంటి టైంలో మనం ఈ కాల్షియం ఫర్టిలైజర్ కానీ ఇచ్చామనుకోండి, ప్రతి మొగ్గ కూడా ఫ్లవర్గా మనకి పూర్తిగా పరిపక్వానికి వస్తుంది. మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి ఈ కాల్షియం ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అండి. మన మస్టర్డ్ కేక్ అనేది ఆవాల చెక్కతో తయారైన ఒక ఫర్టిలైజరు. మొక్క డెవలప్మెంట్ అవసరమైన స్థూల సూక్ష్మ పోషకాలని చాలా ఎక్కువగా ఉంటాయి. మనము మస్టర్డ్ కేక్ను ఈ టైంలో అంటే ఈ సమ్మర్లో డైరెక్ట్గా ఇవ్వకూడదండి, కాకపోతే లిక్విడ్ రూపంలో మనము ఇవ్వవచ్చు. నెక్స్ట్ ఇది కౌడంగ్ ఫర్టిలైజర్ అండి. కౌడంగ్ అనే దాంతో తయారైన ఒక ఆర్గానిక్ ఫర్టిలైజరు. మొక్కలకు అవసరమైన అన్ని న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఎక్కువగా ఉంటాయి. నేను ఏ మొక్కలకు వీటిని ఉపయోగిస్తున్నానో చూడండి. ఇవి సమ్మర్లో వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. సమ్మర్ ఒక 3 months మాత్రమే ఈ ఫ్లవర్స్ ఉంటాయి. నేను వీటికి ఇయర్ అంతా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వనండి, కానీ ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇవి ఫర్టిలైజర్స్ ఇస్తాను. ఒక 2-3 months అంటే 15 daysకి ఒకసారి ఈ ఫర్టిలైజర్స్ ఇస్తానండి. ఈ మొక్కలకి నేను ఈ టైంలో ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నానండి. సాయిల్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్లో ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన అన్ని న్యూట్రియంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి కదా. అందువలన ఈ టైంలో ఈ మొక్కలకి ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. ఇంకా ఈ 3 months ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కువగా బ్లూమ్స్ వస్తూ ఉంటాయి. చివర్లో ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ని చూపిస్తున్నానండి. అదే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజరు. ఆవాల చెక్కతో తయారైన ఈ ఫర్టిలైజర్ అండి. ఈ మొక్క గ్రోత్కు అవసరమైన అన్ని స్థూల సూక్ష్మ పోషకాలన్నీ ఎక్కువగా ఉంటాయండి. సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు, లేదా లిక్విడ్ రూపంలో కూడా నేను వాడుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇది ఇప్పుడు మనము అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్కి, వెజిటబుల్స్కి అన్నిటికీ ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. మనకి వెజిటబుల్స్ ఈ సీజన్లో వచ్చే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికీ వీటికి ఇవ్వచ్చు. కాకపోతే ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. అందువలన ఈ గ్లాస్లో నేను 1/4 మాత్రమే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకుంటే 3/4 వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ఆవాల చెక్కని మనకి సమ్మర్లో యూజ్ చేయకూడదండి డైరెక్ట్గా. కాకపోతే ఇలా లిక్విడ్ రూపంలో కాన్సన్ట్రేషన్ తగ్గించి మనము లిక్విడ్ రూపంలో మొక్కలకి ఇవ్వచ్చు.
ఈ సీజన్లో వాటర్ యాపిల్స్ బాగా వస్తాయండి. ఈ వాటర్ యాపిల్ ఇలాంటి ఫ్రూటింగ్ ప్లాంట్స్కి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇంకా మునగ కూడా బాగా వస్తాయండి. సమ్మర్లో మునక్కాడలు బాగా వస్తాయి కదా, ఈ ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నిమ్మ చెట్టు అంతా ఆకంతా దువ్వేసానండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే ఎక్కువగా ఇక బ్లూమ్స్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా వంకాయ, మిర్చి ఇలాంటి వాటికన్నింటికి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా పనికొస్తుందండి. ఫ్లవర్స్ రావాలి, మనకు ముందు ఫ్రూటింగ్ రావాలంటే మనకు ముఖ్యంగా ఫ్లవర్స్ రావాలి కదా. సో ఫ్లవరింగ్ వచ్చే అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు. సో కొత్త చిగుళ్ళు, కొత్త కొమ్మలు ఫ్లవరింగ్ రావడానికి ఈ ఫర్టిలైజరు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ద్వారా మనకి ఈ సమ్మర్ సీజన్లో అవసరమైన అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఏ విధంగా వాడాలో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.